నమస్తే సార్. నమస్తే అండి. ఓకే. అయితే ఇప్పుడు ఫుడ్ విషయానికొస్తే 'డీజే టిల్లు' మూవీలో యెస్. ఒక జోక్ ఉంటది. నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉందా? దాని చుట్టూ వాళ్ళ నాన్నకి పైల్స్ వస్తది. సో, ఈ మైదా పిండికి పైల్స్ కనెక్షన్ ఏంటి? ఈ మైదా పిండి అంటే ఏందంటే గోధుమలే. గోధుమ మీద ఉన్న పొట్టు తీసేస్తే దాన్ని మైదా అంటాం. ఓకే. ఈ మైదాలో ఏంది అంటే ఫైబర్ పెద్దగా ఉండదు. దీనివల్ల కాన్‌స్టిపేటెడ్‌గా ఉంటారన్నట్టు. సో, మైదాతో తయారు చేసే ఈ పూరి కావచ్చు బయట వాళ్ళు ఎందుకంటే మనం ఇంట్లో అయితేనేమో గోధుమ పిండితో అవును. చేసుకుంటాం. బట్ బయట వాళ్ళకేందంటే సాఫ్ట్‌గా ఉండాలి. ఇట్లా ఏమంటారు చించంగానే చినిగిపోవాలి, మెత్తగా ఉండాలి. దానికోసం ఏం చేస్తారంటే వాళ్ళు మైదాని యాడ్ చేస్తుంటారు. ఈ మైదా యాడ్ చేసే వరకు ఏమవుతుందంటే అది కాన్‌స్టిపేటెడ్‌గా అయిపోతుంది. దీనివల్ల సరైన మోషన్ రాదు. అందుకే మీరు చూసుకుంటే గనక ఇంట్లో తినే వాళ్ళకి, బయట తినే వాళ్ళకి చూసుకుంటే ఈ బయట తినే వాళ్ళకి ఎక్కువ కాన్‌స్టిపేటెడ్‌గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అడల్టరేటెడ్ అంటే ఈ మైదా యాడ్ చేసినవి కావచ్చు, ఇట్లాంటివి తినడం వల్ల పూరి గాని, పరాటా గాని ఇట్లాంటివి తినడం వల్ల 100% కాన్‌స్టిపేషన్ అనేది వస్తుంటుంది. సో, ఈ కాన్‌స్టిపేషన్స్, ఫైల్స్ ఇవన్నీ ఆహ్, పెరగడానికి ది వర్స్ట్ ఫుడ్స్ కొన్ని చెప్పండి సార్? ఒకటి పరాటాస్ గానీ ఇట్లాంటివి హ్మ్. కావచ్చు. అండ్ బిర్యానీ మెయిన్ ఇంపార్టెంట్ మన హైదరాబాద్ బిర్యానీ. ఎందుకంటే హ్మ్. హైదరాబాద్ బిర్యానీలో డాల్డా ఉంటుంది. ఓకే. ఓకే. అంతేకాకుండా ఆయిల్‌తో బాగా ఇట్లా అంటుతుంటుంది. హ్మ్. అవును. ఓకే. ఈ బిర్యానీ తినడం వల్ల ఒకటి రెండవది. అండ్ మూడవది చూసుకుంటే గనక ఈ ఫ్రై ఐటెమ్స్ ఇట్లాంటివి ఏమంటారు చికెన్ 65స్ హ్మ్. ఇట్లాంటివి ఆయిల్‌లో ఏయించినవి. ఓకే. మళ్ళీ తందూరితో రాదండి. తందూరితో రాదు. బట్ ఆయిల్‌తో చేసినవి మాత్రం 100% వస్తాయి. ఓకే. ఇట్లాంటి ఫుడ్స్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఈ జంక్ ఫుడ్స్ ఏదైనా తీసుకోవచ్చు. ఈవెన్ బ్రెడ్ గానీ, లేకపోతే పిజ్జాస్ గానీ, బర్గర్స్ గానీ ఇట్లాంటివి ఏవైనా గానీ ఖచ్చితంగా ఉంటుంది. అంటే నేను చెప్పడం ఏందంటే ఇవన్నీ తినొద్దని చెప్పట్లేదు. ఇవన్నీ ఎప్పుడోసారి టేస్ట్ జేయాలి, చూడాలి, తినాలి, లైఫ్ ఎంజాయ్ జేయాలి. కానీ దీంతో పాటు ఫైబర్ ఎంత తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ ఫైబర్ కంటెంట్ ఏముంటది? ఫైబర్ అంటే మెయిన్‌గా ఏం నేను యాడ్ చేసుకోవాలి మన యాహ్! ప్లేట్‌లో చెప్పండి? ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సింది ఉదయం ఒక క్యారెట్ కీర, రాత్రికి ఒక క్యారెట్ కీర. మీరు ఏ ఫుడ్ తీసుకున్నా గానీ, ఒక క్యారెట్ కీర అనేది యాడ్ చేసుకుంటే గనక మన బాడీ సరిపడినంత ఫైబర్ ఆటోమేటిక్‌గా దొరికినట్టే అన్నట్టు. ఓకే. ఓకే. అండ్ మీరు స్వతహాగా ఒక నెలకి రఫ్‌గా 250, 300 సర్జరీస్ చేస్తారంట. అసలు ఎట్లా పాసిబుల్ మీకు? అండ్ ఫ్రీ సర్జరీస్ కూడా చేస్తున్నారని విన్నాను. సో, ఏంటి దాని వెనక మోటో? ఇప్పుడు ప్రెజెంట్ మన సెంటర్ ఏదైతే ఉందో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అనేది కూకట్పల్లిలో ఉంది కేపీహెచ్‌బీలో. సేమ్ ఇదే సెంటర్ కొన్ని అదర్ నేమ్ తోటి బెంగుళూరు గాని, రాజమండ్రి గాని, వైజాగ్‌లో గాని స్టార్ట్ చేశాము. సో, ఇప్పుడున్న ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ సెంటర్‌లో 300 సర్జరీస్ పైనే జరుగుతుంటాయి. ఓకే. అందులో మోస్ట్ సర్కంసిషన్ గాని, లేకుంటే ఈ బాటమ్ అంటే ఈ పైల్స్ కావచ్చు, ఫిస్టులాస్ గాని, లేకుంటే ఫిషరు, పైలోనెడల్ సైనస్ అని హుహు. అండ్ కొన్ని లాప్రోస్కోపిక్ సర్జరీస్, హెర్నియా సర్జరీస్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. సో, దీన్ని బ్యాలెన్స్డ్‌గా చేసుకుంటూ వస్తాం. మార్నింగ్ నేను ఓపీస్ చూసుకొని, మధ్యాహ్నం కల్లా సర్జరీస్ ఫినిష్ చేసుకోవడం ఇట్లాంటివి చేస్తుంటాం. లాస్ట్ ఇయర్ సమ్‌వేర్ ఆగస్ట్ 15థ్‌కి అనుకుంటాను 212 సర్జరీస్ చేశాను వితిన్ 6 అవర్స్‌లో. అది ఓహ్! గూడా యెస్. అది గూడా ఫ్రీగా చేశాం. ఓకే. ఓకే. ఆల్‌మోస్ట్ ఆల్. ఆ! సో, ఆల్‌మోస్ట్ ఆల్ 1 సీఆర్ వర్త్ ఉన్న సర్జరీస్‌ని జస్ట్ అవేర్‌నెస్ క్యాంప్ లాగా చేసి, సర్కంసిషన్ అని చెప్పి ఒక సర్జరీస్ ఉంటాయన్నట్టు. అంటే ఈ అంగం యొక్క ముందలున్న చర్మాన్ని తీసేయడాన్ని మేము స్టాప్లర్ అనే మెథడ్‌లో చేస్తామన్నట్టు. సో, ఇది ఇండియాలో ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను ఇక్కడ. సో, ఆ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో 212 సర్జరీస్ వితిన్ 6 అవర్స్‌లో చేశానండి. హుహు. సో, దానివల్ల ఏందంటే కొంచెం అవేర్‌నెస్ అయ్యింది. దాని మీద అందరూ చర్చించుకోవడం జరిగింది. వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్‌కి చెప్పుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అదే ప్రాబ్లమ్‌తో రావడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే అఫోర్డబిలిటీ లేదో అట్లాంటి వాళ్ళకు ఫ్రీగా చేశాం. దాంతో 1 ఓకే. ఇయర్ ఓకే. సర్జరీస్ ఆ! అనేది లాస్ట్ ఇయర్ చేశాం.